డబ్బుతో కొంటామని అనుకోవడం వాళ్ళ అవివేకం. ఈరోజు నామినేషన్ చేసేటప్పుడు ధర్మారెడ్డి భద్రకాళి గుడి నుంచి మొక్కడం మొదలు పెట్టిండట. పర్కాల కుంకుమేశ్వర స్వామి దగ్గర దాకా మొక్కి పోయి నామినేషన్ చేసిండట. మేము ఒకటే అడుగుతున్నాం, ధర్మారెడ్డి నువ్వు గుళ్ళకు పైసలు ఇవ్వలేదు, బళ్ళకు పైసలు ఇవ్వలేదు, చర్చిలకు పైసలు ఇవ్వలేదు, మసీదులకు పైసలు ఇవ్వలేదు, శ్మశాన వాటికలకు పైసలు ఇవ్వలేదు, చనిపోయిన కుటుంబాలకు పైసలు ఇవ్వలేదు, ఈరోజు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. అట్లాంటి నువ్వు ఎన్ని దేవుళ్లకు మొక్కితే ఈరోజు ప్రజలు ఓట్లేస్తారు ఒక్కసారి ఆలోచించని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి నేను దేవుళ్లను నమ్ముకోలేదు, ఎప్పుడు కూడా ప్రజలను నమ్ముకున్నాము, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకున్నాము. ఈ సమస్య ఉంది అని మా ఇంటి ముందుకు వస్తే ఒక్క నిమిషంలో మన నాయకుడు మురళీధర్ రావు గారు తన దగ్గర ఇంట్లో పైసలు ఉన్నా లేకున్నా కూడా ఉన్న డబ్బులు వాళ్ళ అవసరానికి ఇచ్చి పంపించిన రోజులు కోకొన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. మరి ఇప్పుడే కొమరారెడ్డి చాలా వివరంగా చెప్పాడు ఏ పనికి పోతే ఏం సమాధానం చెప్పాడని. ఈరోజు ఎన్నికల వరకే పార్టీలు ఎన్నికలైనాక ఎవరు వచ్చినా కూడా ఆ ఎమ్మెల్యే పని చెయ్యాలి. అటువంటిది ఈ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా ఎవరు పోయినా కూడా నీదేం పార్టీ, నువ్వు నాకు ఓటేసినవా, నీ కులమేంది, నీ మతమేంది, నువ్వు ఓటేసినావు సరే కానీ మీ ఊళ్ళో పలానా నాయకుడు ఉన్నాడు కదా, ఆ నాయకుడిని తీసుకొచ్చి టీఆర్ఎస్ కండువా కప్పిస్తేనే నీ పని చేస్తా. మరి ఈ విధంగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టాడు. ముఖ్యంగా స్థానికంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఆయన పేరు చెప్పుకొని నిరుపేదల దగ్గర డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని, పెన్షన్స్ ఇస్తామని రకరకాల పేర్లు చెప్పి వాళ్ళు కూడా ఈరోజు డబ్బులు వసూలు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. మన నాయకుడు మురళీధర్ రావు గారు మాట్లాడారు. నిజంగా కూడా ఇక్కడ చేయలేదు, ఇక్కడే ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఎవరు చేయలేదు. కొన్ని చోట్ల ఇప్పుడు నడికూడలో అదే పెద్ద సమస్య. ఆ విధంగా కొన్ని కానీ ఇక్కడ నిజాయితీగా ఉద్యమం చేసిన నాయకులకు ఒక్క రోజు కూడా మరి వాళ్ళని ఆదుకున్న పాపాన పోలేదు. పైగా మరి మీరు గెలిపించింది తెలుగుదేశం పార్టీ నుంచి, ఆయన అమ్ముడు పోయింది టీఆర్ఎస్ పార్టీకి. మరి దయాకర్ రావు, ధర్మారెడ్డి ఇద్దరు కూడా కలిసి రేవంత్ రెడ్డిని ఇరికిచ్చి మరి ఆయనను జైలుకు పంపించి వీళ్ళేమో కోర్టులు తీసుకొని టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరి ఈరోజు అభివృద్ధి జరగాలంటే గ్రామాల్లో జరగాలి. ఈ గ్రామంలో ధర్మారెడ్డి చేసిన అభివృద్ధి ఏమైనా ఉంటే దయచేసి ఒక్కటి చెప్పండి అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. గతంలో నేనున్నప్పుడు చేసిన అభివృద్ధి చెప్తే ఇక్కడ ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేదు. మరి ఎందుకంటే గ్రామాల అభివృద్ధి చేస్తే ఆయనకు పైసలు రావు. మెయిన్ రోడ్లు ఉంటాయి కదా, ఆర్ఎన్బి రోడ్లు, పిఆర్ రోడ్లు, అవైతే కోట్ల రూపాయల టెండర్లు ఉంటాయి. ఆ టెండర్లలో పర్సంటేజ్లు వస్తాయి. ఆ పర్సంటేజ్ తోటి కోట్లు సంపాదించుకోవచ్చు. కాబట్టి ఆ పెద్ద రోడ్లను పెద్దగా చేసి అన్ని ఇల్లు పడగొట్టి మొరం చెరువులలో నుంచి తీసుకొచ్చి భూములలో నుంచి తీసుకొచ్చి ఆ రోడ్లు చేశాడు. కానీ గ్రామాల్లో రోడ్లు ఎక్కడా కూడా చేయలేదు. ఇప్పుడు ఆ కోట్లు ఖర్చు పెడతాడని మురళీసారి చెప్పిండు, కానీ ఆ కోట్లు కూడా ఖర్చు పెడతలేడు. ఎన్ని పాతబాయి బొందలేసి దాచిపెట్టిండు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 25 కోట్లు ఒక నియోజకవర్గానికి పంపిస్తా ఉన్నది కేసీఆర్. ఆ 25 కోట్లు ఈ రోజు మీ మీద ప్రయోగం చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నా, ఓటుకు 1000 ఇచ్చినా, 2000 ఇచ్చినా, 5000 ఇచ్చినా సంతోషంగా తీసుకోండి. ఇంకేమైనా తక్కువ పడితే మా ఇంట్లో ఇంకొకరికి రాలేదని అడిగి మరీ తీసుకోండి. కానీ మన ప్రజాస్వామ్య హక్కు ఓటును మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేసి అధిక మెజార్టీతో గెలిపియాలని కోరుతా ఉన్నా. కేసీఆర్ అన్నాడు, నేను తెచ్చిన తెలంగాణ, నేను పులి నోట్ల తలకాయ పెట్టినా, నేను సాగు నోట్ల తలకాయ పెట్టినా. ఈరోజు మీరు అందరూ లేని పోరాటం చేసిరా. ఈరోజు మీరు యువకులు బయటకు వచ్చారు, మహిళలు బయటకు వచ్చారు, ఉద్యమకారులు బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు, బతుకమ్మలు, బోనాలు చేస్తే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఈరోజు అనుభవిస్తున్నది ఎవరు? తెలంగాణ ప్రజలు. ఎవరన్నా తెలంగాణ సంపదను అనుభవిస్తున్నారంటే ఎవ్వరు కూడా అనుభవించడం లేదు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే అనుభవిస్తా ఉన్నది. మరి బంగారు తెలంగాణ ఎక్కడున్నది? కవితమ్మ నెత్తిలో బంగారు బోనం రూపంలో బంగారు తెలంగాణ ఉన్నది, కానీ గ్రామాలలో ఇక్కడ కూడా మరి బంగారు తెలంగాణ లేదు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మనం అడగాలి. ఒకసారి నువ్వు సరే పోరాటం చేసినావు, నీకు అధికారం ఇచ్చినావు, నువ్వు గెలిచినావు, నువ్వు ప్రజలకు ఏమీ చేయలేదు, కానీ మనకి ఇచ్చిన తల్లిని మనం మర్చిపోయినాం. సోనియా గాంధీ మనకు తెలంగాణ ఇచ్చింది. ఆ తల్లి రుణం తీర్చుకునేటువంటి అవకాశం మనకు వచ్చింది. మనమందరం కూడా చేతి గుర్తు ఓటేసి మన అమ్మను గెలిపించాలని కోరుతా ఉన్నాను. హలో, మిమ్మల్నే.
యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.